ఆ రోజుల్లో ఒక పెద్ద తుఫాన్ ఒకటి వచ్చింది. ఆ తుఫాన్లో నేను కట్టుకున్న చిన్న ప్రార్థన మందిరం కూడా పడిపోయింది. నిలిచిన దానికి నీడలేదు, కట్టుకున్న దానికి బట్టలు లేవు, అంతా చెల్లాచెదరైపోయింది. ఏం చేయాలో అర్థం కాల. మా సంఘస్థులందరూ ఇంచుమించు వాళ్ళకున్నటువంటి బంగారంతా తీసి నాకు ఇచ్చారు. ముందు ప్రార్థన మందిరం కట్టండి బాబు అని. ఆ విధంగా ప్రార్థన మందిరం మొట్టమొదటిగా కట్టడం జరిగింది. తరువాత నా స్నేహితుడు ఒకడు, పట్టణాలకు ఎందుకు రాదు, మీరు గ్రామాల్లోనే ఉంటున్నారు ఏమిటి అని. ఎందుకని వస్తాను, ఎందుకో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల మీద నాకు ఒక ఆప్యాయత. ఏది చెప్తే అది విని చక్కగా ప్రభువులో ఉంటున్నారు, నాకు అది ఆత్మకు తృప్తిగా ఉందని. కాదు, మీరు సిటీలో కూడా రావాలని బలవంతం చేసినందువల్ల గుంటూరుకు రావడం జరిగింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రభు సేవను గురించి భారంతో చేస్తున్నప్పుడు ప్రభు ఈ సేవని ఘనపరిచి గౌరవపరిచి వేవేల ప్రజల్ని, వేవేల ఆత్మల్ని తీసుకొని వచ్చి చేర్చడం జరిగింది.